అధికార సమయంలో అనేక ప్రాంతాల నుండి చేరి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువుని యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నవంబర్ 20వ తారీఖు జయశాలి గారి పుట్టినరోజు. ఆయన మనం పుట్టక ముందే పుట్టిన ఈరోజు మన అందరం ఇక్కడ చేరిన వాక్యం నేర్చుకుంటున్నాము, సత్యంలో ఉన్నాము అంటే కారణం అది ఆయన చేసిన ఒక తపస్సు. బైబిల్ పైన చేసిన తపస్సు ఈరోజు ఎంతమంది పిల్లల్ని సత్యాన్ని నడిపించడానికి కారణమైంది. అందుకే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని జయమ్మ గారు ఈరోజు సత్యాన్ని నేర్పించడానికి పుట్టిన నాయకుడు ఆయన పుట్టినరోజు సందర్భంగా సత్యాన్ని నేను వినిపించాలి అని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో మనందరం ఈరోజు పాలుభాగస్తులయ్యాం. ఇదంతా జరగడానికి కారణం పరలోకముందున్న మనందరి తండ్రి. ఆయన సంకల్పం ఇదంతా. మన అంతా ఇక్కడ కూర్చొని ఆయన మాటలు విని ఆయన స్తుతించాలి అని, ఆయన పని చేయాలి అన్న ఆయన సంకల్పంలో మనల్ని నిర్ణయించుకున్నాడు కనుకనే ఈరోజు ఈ విధంగా మనం ఉండగలుగుతున్నాం. అందుకే మనసారా తండ్రిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈరోజు మంచి అంశాన్ని బైబిల్ నుండి మనం ఆలోచిద్దాం. ప్రియులారా, అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, సత్యాన్ని మాకు వినిపింపజేసే ఒక మహానాయకుడిని, మా ఆత్మను రక్షించడానికి ఈరోజు మీరు పుట్టించినందుకు, ఆయనకి మరొక జన్మదినాన్ని ప్రసాదించినందుకు, ఆయనకు ఆయుష్ను అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. దేవా, నీ యొక్క వాక్యాన్ని వినాలని ఎంతో ఆశతో అనేక ప్రాంతాల నుండి నీ పిల్లలు ఆశతో వచ్చిందిగా తండ్రి, నీ పిల్లలకు కావాల్సిన మాటలను మీరు వినిపింపచేయమని అడుగుతున్నాము తండ్రి. దేవా, ఇదిగో నీకు మాట తలపెట్టిన కార్యక్రమం ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎటువంటి ఆటంకము లేకుండా మీకు మహిమకరంగా నీ యొక్క ఉద్దేశాన్ని నీ పిల్లలు తెలుసుకునేలాగా ఈ కార్యక్రమం అంతటిని నడిపించమని కోరుతూ ఈ ప్రార్థన క్రీస్తు యేసు వారి పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు చాలా ఆలోచనాత్మకమైన అంశాన్ని ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అంశం పేరు యెహోవా న్యాయ విధులు మహాగాధములా. యెహోవా న్యాయ విధులు మహాగాధములా అంటే ఇదొక ప్రశ్న. ఎందుకు ఈ ప్రశ్న లేవనెత్తాను అంటే బైబిల్లో ఒక మాట రాయబడిందండి, అది చదువుకుందాం. 36వ కీర్తన 6వ వచనం. 36వ కీర్తన 6వ వచనం చదవండి. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. ఇక్కడ దేవుని నీతిని వర్ణిస్తూ అది దేనితో పోలుస్తున్నాడంటే దేవుని పర్వతాలతో పోలుస్తున్నాడు. పర్వతాలు అంటే చిన్నవా పెద్దవా అండి? చాలా పెద్దవి. మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఎవరెస్ట్ శిఖరం పేరు విన్నారు కదా మీరు? ప్రపంచంలో ఉన్న పర్వతాలన్నిటికంటే ఎత్తైన పర్వతం అదే ఎవరెస్ట్. 8,800 కిలోమీటర్ల పొడుగు, అంత ఎత్తుందా అది? అవును. ఇప్పుడు దేవుడి నీతిని కొలవాలి అంటే, చెప్పాలి అంటే, ఈ భూమి మీద దేనినైనా కొంతగా తీసుకున్నాడంటే దేవుని పర్వతాలతో సమానం అంటున్నాడు. ఆయన నీతిని కొలవాలి, ఆయన నీతి ఎంత గొప్పదంటే అదిగో అంత గొప్పది అని చెప్పాడు. ఇక ఆయన న్యాయ విధుల విషయానికి వస్తే దాన్ని దేనితో కొలుస్తున్నాడు? మహాగాధము. అగాధము అంటే లోతైనది అని కదండి అర్థం. అగాధము అంటే లోతుగా ఉంటుందండి. లోతుగా ఉంటే దాన్ని అగాధం అంటే, మరి మహాగాధము అంటే ఇది మరీ లోతుగా ఉంటుంది, చాలా లోతుగా ఉంటుంది. ఎందుకు ఏది లోతుగా ఉంటుంది? ఈ భూమి మీద చాలా అగాధాలు ఉన్నాయండి. ఇంకొక లోకం ఉంది, అది 3వ లోకం, అక్కడ కూడా అగాధం ఉంది. అయితే ఈరోజు మనం తెలుసుకోబోయేది దేవుని న్యాయ విధులు లోతుగా ఉంటాయి అంటున్నాడు కదా. ఆయన న్యాయ విధులు ఎలా ఉంటాయి? నిజంగా అంత లోతుగా ఉంటాయా? లోతుగా అంటే ఇప్పుడు మన అందరం తప్పుకొని వెళ్ళిపోయేటంత విషయం కాదు అది. అగాధం అన్నారంటే మనిషి యొక్క మనసుకు చాలా దూరంగా ఉంటుంది, అది వాళ్ళు అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది అని అంటారు కదా. వాళ్ళు చాలా లోతుగా ఉండండి, లోతైన విషయాలు చెప్పారండి అంటూ ఉంటారు కదా. అంటే
మనుషులు అవి అర్థం చేసుకోలేరు. ఇప్పుడు యెహోవా న్యాయ విధులు మహాగాధములు అన్నాడంటే నిజంగా ఆయన న్యాయ విధులు అలానే ఉంటాయా? న్యాయ విధి అంటే అర్థం ఏంటి? విధి అంటే ఇది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. మనం వాడుతూ ఉంటాం, ఇది విధి అండి, ఇది ఇలా జరగాలి అంతే. ఇందులో మార్పులు చేర్పులు ఏమి ఉండవు. ఇప్పుడు యెహోవా న్యాయ విధులు అంటున్నాం, దేవుడు కూడా న్యాయ విధులు పెట్టాడా? దేవుడు 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 అంటున్నాం, కానీ ఆయన శాసనకర్త అని బైబిల్లో ఉంది. ఆయన శాసనకర్త. ఆయన ఒక చట్టాన్ని చేశారు. ఆ చట్టంలో మనిషి పాటించాల్సిన విధులన్నీ చెప్పాడు. మనకి కీర్తనలో చదువుకుంటాం, ఆయన మన శాసనకర్త, ఆయన మన న్యాయాధిపతి, ఆయన మన రాజు అని. అంటే ఒక రాజు అయినా, న్యాయాధిపతి అయినా, శాసనకర్త అయినా ఏం చేస్తారు అంటే ప్రజలు ఎలా ఉండాలో న్యాయ విధులను వాళ్ళకు బోధిస్తాడు, నేర్పిస్తాడు. ఇప్పుడు యెహోవా మన తండ్రి న్యాయ విధులు ఎన్నో చెప్పాడు. అందులో ఉదాహరణకు మీకు ఒక న్యాయ విధుల గురించి చూపిస్తాను, చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29, 30, 31 వచనాలు నేను చదువుతానండి. మీరు కూడా బైబిల్ తెరిచి నేను చదువుతున్న మాటలు అలా ఉన్నాయో లేదో బైబిల్లో మీరు పరిశీలించండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29, 30, 31 వచనాలు చదువుతున్నాను. అందరూ బైబిల్ తెరిచి చదవండి. అటివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండిన వారే, కొండగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవారిని కల్పించువారును, తల్లిదండ్రుల అవిధేయులను, అవివేకులను, మాట తప్పు వారును, అనురాగరహితులను, నిర్దయులు నైరి. ఇక్కడ చూసారు ఎంత జాగ్రత్త చెప్తున్నాడు. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా ఈ జాబితాలో కనుక ఉన్నట్లయితే, తల్లిదండ్రుల విధేయులుగా మీరు ఉండట్లేదా? మీరు ద్వేషులుగా ఉన్నారా? మీ మనసులో మత్సరం ఉందా? మీ మనసులో కపటం ఉందా? మీలో ఈర్ష్య ఉందా? ఇవన్నీ మీలో ఉంటే ఎట్టి కార్యములను అభ్యసించువారు అంటే పైన మనం ఏదైతే చదివామో లోభం, పిసినారితనం, ఈర్ష్య, మత్సరం, ఎదుటి వారిని చూసి మత్సరం మనసులో అనుకున్నా దీని గురించి ఏటి శిక్ష వేస్తానంటున్నాడు దేవుడు. ఇట్టి కార్యములను అభ్యసించేవారు, 32వ వచనం, ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధి. గమనించారా మీరు? మరణమునకు తగిన వారు, మరణమునకు తగిన వారు. ఏ విషయంలో దేవుడు మరణాన్ని విధిస్తానంటున్నాడు? ఒక మనిషిని చంపినందుకు దేశాలు చట్టాలన్నీ ఏం చేస్తున్నాయి? ఉరిశిక్ష వేసేస్తున్నాయి అంటేనే వేయడం లేదు. ఒకప్పుడు 302 సెక్షన్ ఉంచి ఉరిశిక్ష వేసేవారు. ఇప్పుడు నరహత్యల కేసులు పెరిగిపోతున్నాయి, హంతకులు పెరిగిపోతున్నారు. ఇంకా ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళ్తే ఎలా? అందుకే ఉరిశిక్షను ఏదో కొద్ది మందికి మాత్రమే విధించి మిగతా వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నారు కదండి. ఒక మనిషిని చంపినందుకు ఈ లోక చట్టాల్లో. కానీ ఈ లోక చట్టాల్లో బాగా వినాలండి, బాగా ఆలోచించాలి మీరు. ఈ సమయం వల్ల మనకు రాదు. ఈ లోక చట్టాలు ఎక్కడైనా ఎదుటి వారిని చూసి నువ్వు ఈర్ష్యపడ్డావు కాబట్టి నీకు మరణం అని ఏ న్యాయమూర్తైనా చెప్పారా? ఆలోచించండి. మీ ప్రపంచంలో ఉన్న ఏ ఆర్య న్యాయమూర్తి, ఏ చట్టాలను మీరు పరిశోధించండి. నువ్వు నీ సహోదరుని విషయమై వైరముతో నిండుకున్నావు కనుక నీకు రావలసిన శిక్ష మరణం. ఇది యెహోవా న్యాయ విధి. ఇది ఎలా ఉందండి? చదువుకోవడానికి సులభంగా ఉండొచ్చు, కానీ మన ఈ లక్షణాలు అంటే తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్న, బింకములాడిన, మత్సరముతో నిండుకున్న, హింసకులుగా ఉన్న, అహంకారులుగా ఉన్న ఏ శిక్ష? మరణ శిక్ష. ఇది ఎవరి న్యాయ విధి? భారత న్యాయ విధి కాదు ఇది. అమెరికాలో ఉన్న దేశ చట్టం కాదు ఇది. యెహోవా న్యాయ విధి ఉంది కదండి. ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధి. అంటే దేవుని న్యాయ విధులు చాలా కఠినంగా ఉంటాయా? ఉంటాయి, ఉన్నాయి. మనం వీటిని పెద్దగా పట్టించుకోమండి. ఎవరన్నా పెద్ద మర్డర్ అండి, రేపిస్ట్ అండి,
నచ్చలేదండి. వీళ్ళని ఏదో గొప్పగా చూస్తాం, కానీ బైబిల్ ఏం చెబుతుంది? యెహోవా న్యాయ విధిలో ఏముంది? నీ సహోదరుని చూసి నువ్వు ఈర్ష్యపడ్డావంటే నీకు రావాల్సిన యెహోవా న్యాయ విధి మరణం. యెహోవా న్యాయ విధులు మహాగాధములు అంటే ఆలోచిస్తున్నాను ఎవరైనా? నాలో ఈర్ష్యుందా, నాలో పిసినారితనం ఉందా, నాలో కపటం ఉందా అని ఎవరికి వారు ఆలోచించుకోలేదనుకోండి, ఆ కథలోకి వెళ్ళిపోతారేమో. ఎక్కడ? ఈ భూమి మీద నా కథల్లోనే కాదు, నరకానికి వెళ్ళిపోతాం. మరణశిక్ష అంటే దేహాన్ని చంపేస్తారని కాదు, ఆయనకున్న శక్తి ఏంటంటే ఈ భూమి మీద ఉన్న చట్టాలు మనిషిని తుపాకీతో కాల్చి చంపేయచ్చు, ఒక కరెంట్ షాక్ ఇచ్చి చంపొచ్చు, ఎలాగైనా ఈ భూమి మీద చంపొచ్చు శిక్ష వేసైనా. కానీ దేవుడు మనిషికి ఎలాంటి మరణశిక్ష విధిస్తాడంటే దేహమును ఆత్మను కూడా నరకంలో చంపేస్తాడని. ఇప్పుడు మరణశిక్ష దేనికి వేస్తాడంటున్నాడు? ఈర్ష్యకి. ఈర్ష అంటే ఈ సమాజం దృష్టిలో పెద్దదా చిన్నదా? అది అసలు నేరమేనండి? పైగా కొంతమంది ఏం చెప్తారంటే నన్ను చూసి కుళ్ళుకుంటారండి, అలా కుళ్ళుకోవాలండి అంటారు. ఈర్ష పడిపోతుంటారండి, నన్ను చూసి సంతోషంగా చెప్తారు నాకు ఈర్ష అండి అని చెప్తారు. వెంటనే వాళ్ళ నోటితో వాళ్ళే. అంటే ఈర్ష అంటే చిన్న విషయం అనుకుంటున్నారు, కానీ చాలా పెద్ద విషయం. ఎంత పెద్ద విషయం అంటే మీ ప్రాణాలకి అది ముప్పు. ఇది ఎవరి న్యాయ విధి? దేవుని న్యాయ విధి, అంటే యెహోవా న్యాయ విధి. అర్థమవుతుంది ఈ సమాజానికి? మరి యెహోవా న్యాయ విధి అందిందా వాళ్ళ మనసులకు? వాళ్ళ మనసులో ఈ ఆలోచన అనేది వచ్చిందా? రాలేదు. అంటే వాళ్ళకి అది అర్థం కాలేదు, వారికి అది ఇంకా అందుకోలేదు. అందుకే యెహోవా న్యాయ విధి ఎలాంటిది? మహాగాధం. ఇది చాలా చిన్న విషయం అండి. ఇది మనుషులు లోపాలుంటే ఆయన ఒక్కొక్క దానికి ఏ ఏ న్యాయ విధి పెట్టారో ఇది ఒక చిన్న మర్చుకు ఉదాహరణ చూపించాను మీకు. కానీ బైబిల్లో కొన్ని కొన్ని సంఘటనలు, కొన్ని విషయాలు ఉన్నాయండి, అవి అసలు అందవు. ఎందుకు ఆయన ఇక్కడ ఇలా ప్రవర్తించాడు, ఆయన ఎందుకు ఇలా నిర్ణయాన్ని తీసుకున్నాడు, మీరు ఎంత ఆలోచించండి. ఆ ఆలోచనకి మీకు సమాధానం రావాలంటే చాలా కష్టం. అలాంటి సందర్భాలు నిజంగా బైబిల్లో ఉన్నాయంటారా? బైబిల్లో దేవుని మాటలు, ఆయన చేసిన తీర్పులు, ఆయన అమలుపరిచిన శిక్షలు, ఆయన ఎవరినైతే దీవించారో వారికి వచ్చిన దీవెనలు అన్ని బైబిల్లో ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తామంటే దీవెనలు ఎవరికి ఇచ్చారు అవే ఆలోచిస్తాం, ఎవరిని ఆశీర్వదించాడు ఇవే చూస్తాం, కానీ ఎవరిని ఎలా శిక్షించాడు ఇది ఆలోచిస్తామా? శిక్ష అంటే మనిషికి నచ్చదు కదా, నచ్చదు. మరి అలాంటప్పుడు దేవుని న్యాయ విధులను, ఆయన అమలుపరిచే తీర్పులను, శిక్షను మనం ఎప్పుడు తెలుసుకుంటాం, ఎప్పుడు ఆలోచిస్తాం? ఇవన్నీ మనకు అవసరం అంటారండి? దేవుడికి ప్రార్థన చేస్తే సరిపోతుంది, మనం ఆయనతో డైరెక్ట్ గా కాంటాక్ట్ అవుతాం ప్రార్థనలో. ఆయన మనకి బదులుగా మనకు ఆశీర్వాదం ఇస్తాడు. అంతే కదా నేనున్న సమాజం అనుకుంటుంది దేవుడి గురించి. కానీ దేవుడు ఏమన్నాడు బైబిల్లో చూద్దామండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనం. రాత్రి వేళ నా ప్రాణం నిన్ను ఆశించుచున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుంటారు. తీర్పు దేన్ని బట్టండి? న్యాయ విధులను బట్టే కదా తీర్పు ఇచ్చేది. ఈ శిక్షను బట్టి నీకు ఈ శిక్ష, ఈ విధిని బట్టి నీకు ఈ శిక్ష, ఇలాగే కదా అమలు పరుస్తారు కోర్టుల్లో న్యాయమూర్తులు. ఇప్పుడు దేవుడు తన న్యాయ విధులను బట్టి తీర్పులు విధిస్తే లోకంలో ఉన్న వాళ్ళు ఏం నేర్చుకుంటారట? నీకంటే ఇది నీతిని చదివి లేవా నీకు అని మనిషిని తిడుతుంటారే. యెహోవా నీతి ఎంత నీతిమంతుడో, ఆయన నీతి ఎలా ఉంటుందో తెలియాలంటే ఆయన అమలు పరిచిన తీర్పులు మనం తెలుసుకోవాలి. ఆయన అమలు పరిచిన తీర్పులు తెలుసుకుంటే ఆయన నుండి మనం నీతిగా ఎలా బ్రతకాలో నేర్చుకుంటాం. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. దేవుడు నీతిమంతుడు, యెహోవా నీతిమంతుడు అంటున్నాం. నీతిమంతుడైన దేవుని నుంచి భూమి మీదలో మనం నీతిని నేర్చుకోవాలి. అలా నీతిని నేర్చుకోవాలంటే మనం వేటిని వెతకాలి, వేటిని పరిశీలించాలి అంటే నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందురు. మన లోక నివాసులు కదా నీతి నేర్చుకున్నామా? నేర్చుకున్నాం. ప్రియులారా, ఆయన అమలు పరిచిన తీర్పుల గురించి మరొక మాట కూడా చూద్దాం. 105వ కీర్తన 7వ వచనం. 105వ కీర్తన 7వ వచనం.
ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతగా జరుగుతున్నవి. ఆయన తీర్పులు ఈ భూమి మీద ప్రతి దేశంలో, ప్రతి ఊరిలో, ప్రతి మనిషిపై ఆయన తీర్పులు జరుగుతున్నాయి. ఈ పాఠం చివరికి వెళ్ళేసరికి మీపై ఎలాంటి తీర్పులు జరుగుతాయో మీకు అర్థమైపోతుంది. ఆయన తీర్పులు జరుగుతున్నాయి, ప్రతి మనిషి పట్ల జరుగుతున్నాయి, ప్రతి దేశంలో జరుగుతున్నాయి, యావత్తు భూమి మీద ఆయన తీర్పులు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? లోక నివాసులు ఆయన జరిగించే తీర్పులను చూసి నీతిని నేర్చుకోవాలి. వెళ్ళిపోదాం ఒక సందర్భంలోనికి. దేవుడు అమలు పరిచే తీర్పులు, దేవుడి యొక్క న్యాయములు ఎంత లోతుగా ఉంటాయో ఆలోచిద్దాం. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయము మొదటి నుంచి. ఈ అధ్యాయం అంతా చాలా అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుందండి. నాకైతే ఒకప్పుడు నేను చదువుకున్నప్పుడు ఈ అధ్యాయంలో ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కాలేదు. అది ఇప్పుడు మీతో పంచుకుంటాను. దేవుడి న్యాయవిధులు కదా మనం ఆలోచించేది. దావీదు కాలమున చదవాలండి. మీరు చూడండి బైబిల్ని, మీరు బైబిల్ చూడండి. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము మొదటి వచనం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా. దావీదు గారు మహారాజు ఇశ్రాయేలును పరిపాలిస్తున్న సమయంలో 3 సంవత్సరాలు కరువు కలిగిందండి. అలా కలిగినప్పుడు దావీదు యెహోవాతో మనవి చేసెను. ఒక రాజు తన దేశంలో కరువు వస్తే ఎవరితో మాట్లాడుతున్నాడు? మంత్రులతో భేటీ వేయలేదు, యెహోవాతో మనవి చేస్తున్నాడు. ఈ రోజున వాళ్ళంతా యెహోవాను ఆశ్రయించిన వారైతే ప్రతి సంవత్సరం దేవుడి ముందు పెట్టాలి. కానీ వీరంతా ప్రత్యేక సమావేశం దీనికోసం ఏర్పాటు చేసిన దీనికోసం ఆలోచిస్తున్నాను, మనుషులు కూర్చోబెడతారు. కానీ దావీదు మహారాజు ఏం చేశాడు? తన దేశంలో 3 సంవత్సరాలు కరువు వచ్చినందుకు ఎవరిని గెలిచాడు? పక్క రాజుతో మాకు ధాన్యం పంపించిన అడగలేదు, యెహోవాతో మనం చేశాడు. యెహోవాతో మనం చేసినప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే, అందుకు యెహోవా ఇలా సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను కనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. ఇప్పుడైనా శిక్షగా అంటున్నాడు. శిక్ష ఎప్పుడు వేస్తారండి? మా తప్పు చేసినప్పుడు. అంటే ఒక మనిషి తప్పు చేసినందుకు ఆయన విధించిన తీర్పు ఏంటి అంటే కరువు. ఎన్ని సంవత్సరాలు వచ్చిందండి? 3 సంవత్సరాలు. నాదొక ప్రశ్న, తప్పు ఎవరు చేశారు? సౌలు గిబియోనీయులను హతము చేసిన కనుక. గిబియోనీయులను హతము చేసింది సౌలు. సౌలు హతం చేస్తే శిక్ష వచ్చింది ఎవరికి? అతని కుటుంబీకులకు వచ్చిందా? యావత్ దేశం మీదకి వచ్చిందా? యావత్ దేశం మీదకి వచ్చింది. మీరు ఆలోచించండి, ఈ శిక్ష అమలయ్యేసరికి సౌలు గారు ప్రాణాలతో ఉన్నారా? చనిపోయారు. తప్పు చేసిన వ్యక్తి ప్రాణాలతో లేడు. సౌలును బట్టి అతని ఇంటి వారి నరహంతకులు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగింది. పక్కన మీకు మాట నడుచుకోండి. గిబియోనీయులు ఇశ్రాయేలీల సంబంధికులు కాదు, వారు అమోరీయులలో శేషించిన వారు. ఇప్పుడు సౌలు చంపింది ఎవరిని? ఇశ్రాయేలు చంపలేదు, గిబియోనీయులు చంపాడు. వాళ్ళెవరు? దేవుడి పిల్లలా? దేవుని పిల్లలు కాని వారిని సౌలు చంపాడండి. ఇటు గిబియోనీయులు ఇశ్రాయేలు కాదు, కొన్ని ఇశ్రాయేలు చంపినందుకు దేవుడు శిక్ష వేశాడు అంటే ఇటు గిబియోనీయులు చనిపోయాడు అన్యులు, ఇటు గిబియోనీయులు చంపిన సౌలు చనిపోయాడు. మన చట్ట ప్రకారం, మన ఈ లోక చట్ట ప్రకారంగా మనం ఆలోచిస్తే ఒక నరహంతకుడు చచ్చిపోయాడు అనుకోండి, నరహంతకుడే చచ్చిపోతే చట్టం పనిచేస్తాయా మన మీద? పనిచేస్తాయా? ఈ కేసు కొట్టివేయడం అయినది. ఇక ఆ కేసు గురించి ఎవరు వాదించరు. ఏమండి, అతను తప్పు చేశాడు కాబట్టి ఎలాగైనా అతన్ని శిక్షించాలంటే ఏమంటారు? అతను చనిపోయాడు కదా, ఇంకేం చేస్తాము అంటారు. కానీ ఇక్కడ సౌలు చనిపోయిన శిక్ష అమలు జరుగుతుందా లేదా? ఇదే న్యాయం ఇదండి. ఇంకొక ప్రశ్న, చంపింది సౌలు అయితే దావీదు కాలంలో కరువు రావడం ఏంటి? అంతే కదా. ముందు మనకు ఇప్పుడు
ప్రస్తుతం ఒక నాయకుడు మనకు ఉన్నారు ఇక్కడ సీఎంగా. ముందు సీఎం చేసిన తప్పుకి ఈ సీఎం శిక్ష వేస్తే ఎవరు చేసిన తప్పుకి వాళ్ళకే శిక్ష వేయాలి అన్నది లోక చట్టాలు. మరి ముందు ఉన్న రాజు తప్పు చేస్తే అతను దావీదు పరిపాలించే కాలంలో దేవుడు శిక్ష వేయడం ఏంటి? దావీదుని అడగాలి కదా, నాయన తప్పు చేసిన నాయన అయితే ఆయన కాలంలో శిక్ష విధించాలి కానీ నా కాలంలో నేను రాజుగా ఉన్నప్పుడు నా ప్రజలు ఎలా మార్చేస్తున్నానంటే కరువుతో అని అడిగాడు దావీదు? లేదు. ఈ సందర్భం అంతా చదువుతుంటే తప్పు చేసింది ఒకరు, ఆ మనిషి భూమి మీద లేడు. ఎవరైతే గిబియోనీని చంపడం వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు సమాప్తం అయిపోయింది, కేసు కొట్టివేయడం అయినది భూమి మీద ఉన్న చట్ట ప్రకారం అయితే. కానీ దేవుడు కొట్టేయదండి కేసు. ఎందుకంటే ఆయన భూమి మీద ఉన్నటువంటి న్యాయమూర్తులు అంటే వాడు కాదు. ఆయన శాసనాలు కానీ ఆయన న్యాయ విధులు ఎలా ఉంటాయంటే ఎందుకు చరిత్ర నాకు అర్థం. ఈ అధ్యాయం అంతా మీరు బాగా ఆలోచించాలి. సమయం అయిపోతుందని దిగులు పడతా భోజనానికి సిద్ధపరిచారు కాబట్టి చాలా నిదానంగా దేవుని యొక్క న్యాయ విధులు మనం ఆలోచిద్దాం. ఆయన మనం పరిశీలిద్దాం. గిబియోనీయులు ఇశ్రాయేలీయుల సంబంధులు కాదు. సమయం 2వ గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. గిబియోనీయులు ఇశ్రాయేలీయుల సంబంధికులు కాదు, వారు అమోరీయులలో శేషించిన వారు. ఎందుకు వచ్చిన పక్కన చెప్తున్నాను. ఇశ్రాయేలీయులు మిమ్మును చంపము అని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పి ఉండిరి. మేము మిమ్మల్ని ఎప్పటికీ చంపము, మీతో మాకు వైరం లేదు అని ఒకనాడు ఎప్పుడో ఇశ్రాయేలీయులు గిబియోనీయులతో చెప్పారు. కానీ ఏం జరిగింది? సౌలు ఇశ్రాయేలు యూదా వారి యందు ఆసక్తి గల వారిని హతము చేయి చూపుచుండెను. ప్రభు ఎందుకు కరువచ్చింది అంటే సౌలు చంపేశాడు, అందుకే కరువచ్చింది. సౌలు చంపితే కరువు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఈ సౌలు చంపడంలో ఇశ్రాయేలు వారి పాత్ర కూడా ఉంది. తప్పు చేసింది రాజు అనుకుంటున్నాం, పైకి చదివితే మనకేమైనా అర్థమైందండి? సౌలు చంపితే ఆయన చనిపోయిన తదనంతరం దేశానికి కరువు రావటం ఏంటి? అది 3 సంవత్సరాలు అనుకున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? సౌలు గిబియోనీని చంపడానికి వెనక కారణం ఎవరు? ఇశ్రాయేలీలే. చూద్దాం. సౌలు ఇశ్రాయేలు యూదాల వారి యందు ఆసక్తి గలవాడే వారిని హతము చూచుచుండెను. కారణం చెప్పాడు. సమస్య ఎందుకు వచ్చిందో దేవుడు చెప్పాడు, పరిష్కారం చెప్పలేదండి దేవుడు. ప్రభా కరువు వచ్చింది అన్నాడు, ఎందుకు కరువు వచ్చిందో చెప్పాడు, కానీ దీనికి పరిష్కారం ఏంటి? మనం బైబిల్లో చరిత్రలో చదువుకుంటే ఒక తెలుగు ప్రారంభమైనప్పుడు మోషే గారి కాలంలో కానీ, యెహోషువ గారి కాలంలో కానీ, దావీదు గారి కాలంలో, సమూయేలు గారి కాలంలో, న్యాయాధిపతుల కాలంలో మనం చదివితే ఏదైనా ఒక సమస్య, ఒక తెగులు అనేది ప్రారంభమైతే దేవుడు చెప్పేవాడు ఇది ఎందుకు ప్రారంభమైంది మీరు చూడండి అనేవాడు. అలా ప్రారంభమైన తర్వాత వద్దు ప్రభు అని ప్రవక్తలు, న్యాయాధిపతులు మోషే ఆలోను బ్రతిమాలుకున్నప్పుడు దానికి పరిష్కారాన్ని కూడా దేవుడు చెప్పేవాడు. ఇదిగో మీరు బలర్పించమని చెప్పేవాడు, మీరు దోపం పట్టుకుని వెళ్ళండి అని చెప్పేవాడు, ఇతర సర్పాన్ని వేయమని చెప్పేవాడు. మీ చరిత్ర అంతా గుర్తుకు రావాలి, అందుకే మీకు చెప్తున్నాను. ఇలా అన్నిటికీ సమస్య ఎందుకు వచ్చిందో చెప్పేవాడు, ఆ సమస్యకి పరిష్కారం ఎందుకు కూడా ఆయన చూపించేవాడు. కానీ ఇక్కడ దావీదుకి దేవుడు ఏమైనా పరిష్కారం చూపించాడంటే లేదండి, ఎందుకే వచ్చిందని చెప్పాడు. ఇక ఆయన మాటలు తర్వాత దావీదు ఏం చేశారు? 3వ వచనం, సమయం 3వ వచనం. రాజు దావీదు గిబియోనీయులను పిలువనంపి, నేను మీకు ఏం చేయకూడదురు? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడుగగా. ఇక మీరు జాగ్రత్త. యెహోవా స్వాస్థ్యాన్ని ఎవరు దీవించాలంట? అక్కడ బైబిల్ ఉంది కదండి. గిబియోనీని పిలిపించాడు. గిబియోనీని పిలిపించి వారికి దావీదు పలుకుతున్న మాటలను జాగ్రత్తగా ఆలోచించండి. నేను మీకు ఏమి చేయాలి, నేనేం చేయాలని అనుకుంటున్నాను? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు. అంటే అన్యులు యెహోవా స్వాస్థ్యాన్ని దీవిస్తారా? చాలా మంది మనుషుల దయ మాకు అవసరం లేదనుకుంటారు కదండి. మనుషుల దయ మాకు అవసరం లేదనుకుంటారు, కానీ మనుషుల దయ అనేది అవసరం. వాళ్ళ దీవెన అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే ఒక మనిషికి మనం మంచి చేసినప్పుడు అతని హృదయపూర్వకంగా మనల్ని సంతోషించి అనే మాటలు దేవుడు వింటాడు. ఆ విన్న మాటలు దేవుడు మన పట్ల జరిగిస్తాడు. యేసుక్రీస్తు వారి గురించి మనం చదువుకున్నప్పుడు కూడా ఆయన మనుషుల దయందును దేవుడి దయందును వర్ధిల్లుచుండెను. ఇక్కడ దావీదు మహారాజు గిబియోనీని పిలిపించి అంటున్నాడు, మీరు యెహోవా మా స్వాస్థ్యాన్ని దీవించాలి అంటే యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు
దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయుదును? ఎంత తెలివైన వారు ఆలోచించండి. సమస్య వచ్చింది, పరిష్కారం దేవుడు చెప్పలేదు. కానీ ఈయన ఏమన్నాడు? మిమ్మల్ని బట్టి కదా దేవుడు మా దేశాన్ని శపించాడు, కాబట్టి దేవుడు శపించిన మా దేశాన్ని ఇప్పుడు మీరు దీవించాలి. మీరు దీవించాలంటే నేనేం చేయాలి? దేవుణ్ణి ప్రతిమలాడుతున్నాడా, మనుషుల్ని అడుగుతున్నాడా? చాలా మంది కొన్ని తప్పులు చేసి నేను దేవుడు చెప్పేశాను, దేవుడితో నాకు సమాధానం ఉంది, మనుషులతో లేకపోతే నాకేంటి అనుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేశాడు? నువ్వు నాకు మనం చేయడం కాదు, నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడు. సహోదరుల మధ్య సమాధానం లేనప్పుడు నువ్వు ఎంత గొప్ప వాడవైతే ఏంటి, ఎంత గొప్ప రాజు అయితే ఏంటి, నువ్వు నాకు మనవి చేస్తే నేనేది చేయను. అందుకే కదా వెంటనే దాడిగా తీసుకున్న యాక్షన్ ఏంటండి? నేనేం చేయాలి? ప్రాయశ్చిత్తం ఏం చేయాలి? మిమ్మల్ని అంటే ఎవరి వల్ల అయితే దేవుడి దగ్గర నుంచి శిక్ష వచ్చిందో ముందు ప్రక్కన ఉన్న వాళ్ళకి సమాధాన పడాలనుకుంటున్నాడు. ఇది మంచి ఆలోచనేనా? అంటే కొన్ని మన జీవితాల్లో ఎందుకు జరుగుతాయి నాకు అర్థం కాదు. ఆలోచించుకుంటూ వెళ్తే ఖచ్చితంగా దాని వెనక ఏదో కారణం ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఇదిగో దావీదు రాజులాగా చాలా తెలివిగా ప్రవర్తించాలి. అడిగారండి, నేను ఏం చేయాలి ప్రాయశ్చిత్తం ఉన్నప్పుడు? గిబియోనీయులు ఇలా అంటారు, ఇదిగో మాకు ఏమి వద్దు రాజా, ఇదిగో మమ్మల్ని హతం చేశారే సౌలు రాజు, వాళ్ళ 7 కుమారులు మాకు ఇచ్చేసారు అని అడిగారు. అని అడిగినప్పుడు దావీదు సరే మీరు అడిగిన 7 కుమారులు మీకు ఇచ్చేస్తాను, మీకు ఇస్తాను అన్నాడండి. అలా ఇచ్చినప్పుడు వాళ్ళ పేరు చదువుతాను చెబుతూ అందరి గురించి చెబుతూ సౌలుకి మెఫీబోషెత్ అనే కుమారుడు ఉన్నారండి. చూడండి 7వ వచనం, సమూయేలు 2వ అధ్యాయం 7వ వచనం. తాను సౌలు కుమారుడు యోనాతాను యెహోవా నామం బట్టి ప్రమాణం చేసిన హేతు చేత రాజు సౌలు కుమారుడు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపక. సౌలు కుమారుడు అంటే సౌలు గర్భాన్ని పుట్టిన వాళ్ళే కాదు, వాళ్ళ మనవలు కూడా సౌలు కుమారులుగానే పరిగణించబడతారు. ఇప్పుడు సౌలు కుమారులు మాకు ఇవ్వండి అంటే ఎవరిని ఇవ్వాలి? మెఫీబోషెతును కూడా ఇవ్వచ్చు. కానీ మెఫీబోషెతు విషయం ఆలోచించాలి. ఎందుకు? అసలు శిక్ష ఎందుకు వచ్చిందో తెలుసా? 3 సంవత్సరాల కరువు అనే శిక్ష దేశానికి ఎందుకు వచ్చిందంటే యెహోవా ప్రమాణాన్ని మీరినందుకు. మరి దావీదు కూడా యోనాతానుకి ప్రమాణం చేశాడు కదా, నీ కుమారునికి నా వల్ల ఏ కష్టం రాదని. ఇప్పుడు ఒక శిక్ష నుంచి తప్పించుకునే ఈ సందర్భంలో యోనాతాను పుట్టిన మెఫీబోషెతును కూడా అప్పగించాడు అనుకోండి, ఇంకో శిక్ష వస్తుందా లేదా శిక్ష రద్దయిపోతుందా? ఇంకో శిక్ష వస్తుంది. ఒక శిక్షను తప్పించుకోపోయి ఇంకో శిక్షను పడిపోతాడు. అందుకే చాలా సమస్ఫూర్తిగా ఇప్పుడు యెహోవా ప్రమాణాన్ని వాళ్ళు మీరినందుకు ఈ శిక్ష అనుభవిస్తున్నాం. ఇప్పుడు నా స్నేహితుడితో నేను యెహోవా ఎదురు ప్రమాణం చేశాను, ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఈ మెఫీబోషెతును నేను చంపకూడదు, వాళ్ళకి అప్పగించకూడదని అతన్ని మాత్రం పక్కన పెట్టాడు. మిగిలిన 7 కుమారుల్ని అప్పగించేశాడు. అలా అప్పగించిన తర్వాత ఏమైంది అనుకుంటున్నారు? చనిపోయింది. అప్పటికైనా కరువు ఆగిపోవాలి కదా, ఆగలేదు. ఇది జరిగినందుకు ఇది పరిష్కారం ఉన్నప్పుడు వెంటనే జరిగిపోవాలి, సమస్య తీరిపోవాలి. కానీ సమస్య తీరిందా? అప్పటికి సమస్య తీరలేదండి. చూద్దాం. వాళ్ళు చనిపోయారు. సౌలు కుమారులు 7 అడిగారు, 7 గిబియోనీయులకు అప్పగించారు. వాళ్ళని గురి తీశారు, కొండల మీద గురి తీశారండి. అయితే వాళ్ళ శవాలు ఇంకా సమాధికి చేరలేదు. వాళ్ళ శవాలకి కొండ మీద ఉరి తీసిన సౌలు కుమారుల శవాలకి రిస్పా అని సౌలు పత్ని కాపలా కాస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం కోవిడ్ రాకముందు ఈ రిస్పా అనే స్త్రీ గురించి నేను అశోకపురంలో ఎక్కడో చెప్పాను. ఇక్కడే చెప్పాను రిస్పా గురించి. మీరు ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. కానీ ఈ సందర్భాన్ని నేను దాటి ముందుకు వెళ్తున్నాను. ఈ రిస్పా అనే ఈమె తన కుమారుల శవాలకి కాపలా కాస్తున్నప్పుడు ఈ సంగతి దావీదు వినబడిందండి. కరువు అయితే పోలేదు. యెహోవా దావీదు రాజు చేసిన మనవి అంగీకరించలేదు. కానీ గిబియోనీయులు అడిగిన దానికి ప్రాయశ్చిత్తమే చేశాడు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. సమూయేలు 2వ అధ్యాయము 11వ వచనం నుంచి. సమూయేలు 2వ అధ్యాయము 11వ వచనం నుంచి. అయ్యా కుమార్తె రిస్పాను సౌలు ఉత్పత్తి చేసిన దావీదునకు వినబడెను. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుని యోనాతాను ఎముకలను యాబేష్గిలాదు వారి యొద్ద నుండి తప్పించాడు. యాబేష్గిలాదు వారే కదండి యుద్ధంలో చనిపోయిన సౌలు ఎముకలను యోనాతాను ఎముకలను
ఫిలిష్తీయుల దగ్గరికి తీసుకొచ్చి భద్రపరుస్తారు. ఇప్పుడు ఎప్పుడో భద్రపరిచిన ఎముకల్ని దావీదు అర్పించాడట. ఇంకా ఫిలిష్తీయుల గిల్బోలో 13వ వచనం చూద్దాం. దావీదు వారి ఎదురుని సౌలు ఎముకలను అతని కుమారుని యోనాతాను ఎముకలను తెప్పించాను. రాజాజ్ఞను బట్టి వృత్తి తీయబడిన వారి ఎముకలను జనుడు సమకూర్చారు. అంటే రిస్పా కుమార్తె కావాలి కాసిన ఆ ఎముకలని సౌలు ఎముకలను తీసుకొచ్చారండి. ఇప్పుడు చదవండి 14వ వచనం. సౌలు ఎముకలను అతని కుమారుని యోనాతాను ఎముకలను బెన్యామీను దేశమునకు చేరిన సేలాలోనున్న సౌలు తండ్రికి కీషు సమాధి యందు పాతి పెట్టింది. ఈ రాజు ఎలాగో చేసిన తరువాత గిబియోనీయులు పిలిచి వారికి సంధి చేసుకుని నేను మీకు ఏం చేయాలి ప్రాయశ్చిత్తానికి అని వారిని అడిగి వాళ్ళు చెప్పింది చేసి అయిపోయిందా? అవ్వలేదు. మీరు చంపేయమన్నారు, మీకు ఇచ్చేసారు, చచ్చిపోయి అయిపోయింది అనుకోలేదు. రెస్పాన్స్ చేసింది వినబడింది. సరే, ఇప్పుడు నేను చేయాల్సిన మరొక కర్తవ్యం ఉంది. ఏంటంటే సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడే. సౌలు యోనాతాను నెనలు గల సరస్సులుగా ఉన్నారంటే వాళ్ళ గురించి మనకు తెలుసు. తప్పు చేస్తే చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళ శవాలు ఇంకా సమాధికి చేరలేదు. ఏం చేశాడు? వాళ్ళ ఎముకలన్నిటికీ తెప్పించాడు, సమాధి చేశాడు. ఎక్కడ? వాళ్ళ తండ్రి సమాధిలోనే. కీషు తెలుసు మనకు. ఇలా చేసిన తర్వాత అక్కడ బైబిల్లో క్లియర్గా కనిపిస్తుంది కదండి మీకు. రాజు ఇలాగ చేసిన తరువాత అంటే ఇదంతా జరిగిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. అబ్బా, అంటే ఒక దేశం గురించి ఒక రాజు తన దేశం పక్షాన మొరపెడితే వెంటనే దేవుడు విన్నాడా? ఈ పొరపాట్లు జరిగాయి. ఈ పొరపాట్లు జరిగినందుకు ఇదిగో ఇది చెయ్యి అని దేవుడు చెప్పలేదు నోటితో. దేవుడు నోటితో చెప్పలేదు. దావీదు దేవునికి ఇష్టానుసారుడు కనుక ఆయన మనసులో ఉంది, ఆయన తెలుసుకోగలిగాడు. కాబట్టి నిజంగా ఆయన నోటి నుంచి ఏ ప్రవక్త మాటలు రాకపోయినా ఇదిగో ఇలా చేస్తే నిజంగా దేవుడు మన పక్షాన మన దేశాన్ని అంగీకరిస్తాడు, మన చేసిన ప్రార్థన వింటామని చాలా చాకచక్యంగా ప్రవర్తించలేదండి. అంటే యెహోవా న్యాయ విధి వాళ్ళ 7 కుమారులు చనిపోవటం కాదు, ఆ చనిపోయిన వారందరూ తగిన రీతిలో సమాధికి చేరారు. ఇది యెహోవా న్యాయం. ఇది ఎందుకు జరిగిందో ముందు నాకు అర్థం కాలేదండి. ఇది చదువుతున్నప్పుడు ముందు నాకు అర్థం కాలేదు. అందుకే ఇలాగ చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించిన దానికి బాక్స్ పెట్టి డౌట్ అని రాసుకున్నాను. చూడండి అండి, ఇది ఎప్పుడు అర్థమైంది నాకు? చదవగా ఆలోచిస్తే ఆహా, ఇలా చేసినందుకు ఇలా జరిగిందా అంటే ఇప్పుడు ఆయన చేసింది రైటా రాంగా? యెహోవా ఏ తీర్పు అమలుపరిచిన అందులో న్యాయం, సత్యం, దాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన నీతి ఉంటుంది. చిన్నపిల్లలకి కథలు చెబుతూ ఇదిగో ఇందులో ఇది నీతి అంటారు. ఇప్పుడు మనం రాజుల సమయం 2వ గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 14వ వచనం మనం చదువుకున్నామే. మీకు ఏమి నీతి అర్థమైంది? ఆయన తీర్పులు లోకమునకు రాక లోక నివాసులు ఏం నేర్చుకుంటారు? నీతి నేర్చుకుంటారు. అది ఎలాంటి నీతి? చాలా మంది దేవుడు పక్షపాతండి, క్రైస్తవులకి దేవుడు, ఇశ్రాయేలుకి దేవుడు అంటారు. కానీ గిబియోనీయులు ఇశ్రాయేలు సంబంధులా? యెహోవాను సేవించే వాళ్ళ? అబ్రహాము సంతానం కాదే. కానీ దేవుని నమ్మని వాళ్ళకి కష్టం వస్తే, దేవుని నమ్మని గిబియోనీయులు నిర్దాక్షిణ్యంగా హతం చేయబడితే ఎవరు వాళ్ళ పక్షాన్ని న్యాయమూర్తిగా నిలిచారు? యెహోవాయే కదా. ఆయన గొప్ప తండ్రి, ఆయన గొప్ప న్యాయమూర్తి. ఆయన దేవుడు చేసిన న్యాయం ఈ ప్రపంచంలో ఏ మనిషి చేయలేడు. తను నమ్మిన వారికి ఒక న్యాయం, నమ్మని వారికి ఒక న్యాయం చేసేవాడు కాదు ఆయన. తను నమ్మినా నమ్మకపోయినా ప్రతి మనిషికి ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి న్యాయం జరగాలో దేవుడే జరిగిస్తాడు. యెహోవా న్యాయ విధులు మహాగాధములు. ఇంకొక సందర్భాన్ని కూడా మనం ఆలోచిద్దాం. ఈ సందర్భం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ సందర్భాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి అంటే, మన జీవితంలో మనం ఏ పొరపాట్లు చేస్తున్నామో, ఏ పొరపాట్లను బట్టి దేవుడు మనకు కొన్ని శిక్షలు విధిస్తున్నాడో అర్థం చేసుకోవాలి. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు అంటే, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు అని అన్నాడు కదా. అంటే భూమి మీద దేవుడు మనల్ని పిల్లలుగా శిక్షిస్తూనే ఉంటాడు. శిక్ష ఏదో ఉంది, వెంటనే దానికి పరిష్కారాన్ని వెతికి దేవుడితో సమాధానం పడాలి,
సహోదరులతో సమాధాన పడాలి. ఇది రాజైన దావీదు చేసిన పని. ఇంకొక విషయం చెప్తానండి. ఇదొక సందర్భం. దేవుడు ఏది చేసినా అన్ని చక్కగా చేస్తాడండి. ఏ సమయంలో ఏం జరగాలి అన్ని చేస్తాడు. మనం కొన్ని పనులు చేసినప్పుడు నాన్న ఖర్చుకునే పనులు చేస్తుంటాం. అబ్బా ఈ పని అప్పుడు చేస్తుంటే బాగుండేది, ఇది అప్పుడే ఎందుకు చేశానా, అప్పుడే చేస్తుంటే బాగుండేది, ఇప్పుడు చేయకుండా తర్వాత ఎప్పుడైనా చేస్తుంటే బాగుండేది, అందుకే ఇలా జరిగిందని నాలుగు ఖర్చు కొట్టాలి, ఇంకొకరితో చెప్తాం, బాధపడతాం. కానీ దేవుడు ఎప్పుడైనా పశ్చాత్తాపడతాడా? మనిషిలాగా పడతాడండి. కానీ యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట, అందులో ఆయన చేసిన న్యాయం ఏంటుందో ఇప్పుడు మీరు ఆలోచించాలి. మత్తయి సువార్త 11:23. మత్తయి సువార్త 11:23. ఇది సాక్షాత్ యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాటే. ఆయన ఏమంటున్నాడంటే, కపెర్నహూమా, ఆకాశం మట్టులకు హెచ్చింపబడేదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. ఇక్కడ ఈ మాటను జాగ్రత్తగా ఆలోచించాలి. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. మళ్ళీ చెబుతున్నానండి, నీలో చేయబడిన అద్భుతములు, కపెర్నహూమా నీలో చేసిన అద్భుతాలు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. ఇప్పుడు ఇందులో యెహోవా న్యాయవిధిని తప్పు పట్టే ఒక విషయం. సొదొమ గొమొర్రాని దేవుడు ఎలా నాశనం చేశాడండి? అగ్నిగంధకాన్ని గుర్తించి. మీకు ఈ పాఠం కూడా చెప్పినట్టే గుర్తు నాకు. సొదొమ గొమొర్రా, అద్మా, సెబోయిం అనే 4 మహాపట్టణాల దేవుడు కాల్ చేశాడు. 2 పట్టణాలు మాత్రమే కాదు అని. ఇది యూట్యూబ్ ఛానల్లో ఉంది. భస్మమైన పట్టణాలు నేర్పుతున్న పాఠాలు. మీరు ఎవరైనా తీరికగా ఉన్నప్పుడు ఆ పాఠం వినండి, చాలా మంచి పాఠం అది. ఈ సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిం అనే 4 పట్టణాలని దేవుడు ఆకాశం నుంచి అగ్ని కురిపించి భస్మం చేసేసాడు. ఎందుకు భస్మం చేశాడో రీజన్ మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను. మొత్తం పాఠం చెప్పండి కానీ రీజన్ చూపిస్తాను మీకు. ఎహెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయము, ఎహెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయము 49. చాలా మంది సొదొమ గొమొర్రాని దేవుడు ఎందుకు నాశనం చేశాడంటే వ్యభిచారం చేసినాడు కానీ ఒక మాట చెప్పి పడేస్తారు. ఈ రోజు జరగట్లేదు వ్యభిచారం, జరుగుతుంది. కానీ దేవుడు అంత ఉగ్రుడై పరలోకంలో నుంచి ఆకాశం నుంచి అగ్ని కురిపించి చిన్న చిత్తగా పసిపిల్లలు అని ఏ తేడా లేకుండా మొత్తాన్ని బూడిద చేసేసారంటే దానికి కారణం ఇక్కడ ఉంది. ఎహెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయము 49. నీ చెల్లెలిన సొదొమ చేసిన దోషం ఏదనగా దానికి దాని కుమార్తెలకు కలిగిన గర్వం. ఇందాక నువ్వు చదువుకున్నాను రామపత్రికలో, అహంకారులకి ఏ శిక్ష? మరణములకు తగిన వారు యెహోవా న్యాయం విధిని చదువుకున్నాం కదా. ఇప్పుడు సొదొమ వాళ్ళని దేవుడు ఎందుకు భస్మం చేసేసాడు, బతుకుండగానే సజీవ దహనం చేసేసాడు అంటే దానికి కారణం వారికి కలిగిన గర్వం, ఇంకా ఆహార సమృద్ధి. మనిషికి ఎప్పుడైతే ఆహార సమృద్ధిగా ఉంటుందో వాడు యెహోవా ఎదుట దోషిగా మారిపోయే సమయం ఆసనం అయిపోయిందన్నమాట. అందుకే లోకా సువార్తలో యేసుక్రీస్తు ఒక సందర్భం చెప్తారు. విస్తారమైన ఆస్తి ఉంది, పంటలు బాగా పండాయి అనుకుంటానట ప్రాణంతో, నా ప్రాణమా తినము తాగము సుఖించము అని అనుకుంటే ఈ లోపు యెహోవా స్వరం ఏమొస్తుంది? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాడు అంటే ఆహార సమృద్ధి ఉంది అనుకునే వారికి మరణం సత్యం. చూసారు బైబిల్లో ఒక్కొక్క మాటకి ఎలా లింక్ చేసుకుంటూ వెళ్తున్నాము అంటే ఆయన చెప్పిన న్యాయవిధి ఇక్కడికి వెళ్తే ఒకలాగా, ఇంకో పుస్తకంలోకి వెళ్తే ఒకలాగా ఉండదు. యెహోవా న్యాయవిధి కేవలము సత్యమైనది. ఇక్కడ చూడండి, సొదొమను దేవుడు నాశనం చేయడానికి కారణం 1 గర్వం, 2 ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితి. దీనికి మనకి బాగా తెలిసిన ఒక మనిషి ఉన్నాడండి. నిర్విచారమైన సుఖస్థితిలో ఉన్నవాడు ఎవరండి? ధనవంతుడు. ఆహా, ఎంత సుఖం అనుభవించాడండి, ఏ బాధ లేదు. అందుకే ఎక్కడికి వెళ్ళిపోయాడు?
భూమి మీద మరణించలేదండి. మరణశిక్ష అంటే నేను చెప్పాను, ఈ లోకానికి విడిచి వెళ్ళిపోవడం కాదు మరణశిక్ష అంటే, పాతాళంలో యాతన పడటం మరణశిక్ష అంటే. ఇప్పుడు సొదొమ వాళ్ళకి ఇవన్నీ బ్రతికుంటుండగానే చూపించాడు దేవుడు. మీకు అర్థమవుతుందా? బ్రతికుంటుండగానే చూపించాడు. గర్భానికి శిక్ష, ఇంకా ఆహార సమృద్ధి, నిర్విచారణ సుఖస్థితి అన్నదియే. అంతేకాదు ఆపేశాడు అనుకుంటున్నారా? పక్కన పోతుంది. అది దీనులకును దరిద్రులకును సహాయం చేయకుండేను. నీకు ఎంత ఉంది? కొంచెం కూడా ఎక్కువ. పిల్లికి వెచ్చని పట్టమంటారు చూసారా, కాకిని ఎగిరితో తరమనంటారు చూసారా, అలాంటి వాళ్ళు లేదు. ఎవరు? సొదొమ గొమొర్రా వాళ్ళు. అందుకే బుద్ధి చేశాడు. ఇందుకు ముందు రోమపత్రికలో మనం చదువుకున్న జాబితాలో లోబులు అన్నమాట చదివారా? అంటే ఇప్పుడు సొదొమలో ఉన్న వాళ్ళ అహంకారులు, వ్యభిచారులు, లోబులు, ఇంకా తల్లిదండ్రులకు అవిధేయులు, వీళ్ళంతా చూసారే. దేవుడి న్యాయం ఎక్కడికి తప్పిపోయి మీకు అనిపిస్తుంది అసలు? లేదు. సొదొమ వారికి ఊరికి దేవుడు భస్మం చేసేసాడా? ఇప్పటి వరకు నిలిచున్నాయా అవి? ఇప్పటి వరకు మీరు అక్కడికి వెళ్ళి చూడండి. అగ్ని పొలం అలంకరిస్తే మళ్ళీ మంట, ఆకాశం నుంచి అగ్ని కురిపించి చంపేసాడంటే అందులో ఏ మాత్రం దేవుడు పశ్చాత్తాపపడు. అది వారికి తగిన శిక్ష. ఈ శిక్ష వేయడానికి కారణం మనకి ఒక పాఠం నేర్పించండి కదా. ఇందులో ఏమైనా తప్పుందా చెప్పండి మీరు? యెహోవా విధించిన ఈ సొదొమ పట్టణానికి విధించిన శిక్ష న్యాయమా అన్యాయమా? ఏమండి? న్యాయమేనా? న్యాయమేనా? వినిపించట్లేదు. న్యాయమే. యెహోవాయే కదా శిక్ష విధించాడు. మరి యేసుక్రీస్తు వారు చేయమంటున్నారు కపెర్నహూముతో? మత్తయి సువార్త 11:23. మత్తయి సువార్త 11:23. కపెర్నహూమ, నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన అవి నిలిచియుండును. ఇక్కడ మీరు ఆలోచించండి. కపెర్నహూమ, నేను ఇన్ని అద్భుతాలు చేశాను కదా, ఇవే గనక ఆ రోజు నేను సొదొమలో చేసుంటే అది కాలిపోదు, అది ఒక పట్టణంగా నిలిచి ఉంటుంది నాకు. అంటే అద్భుతాలు చేస్తే మారతారనా మారతానా? మారతారనే కదా. చెప్పండి మీరు, మారతారనా మారతానా? ఆ పట్టణం నిలిచి ఉంటుందంటే భస్మం కాదనే కదా. మరి నిలిచి ఉంటుంది అంటే ఆ రోజు ఎందుకు దేవుడు వారిని భస్మం చేశాడు? అద్భుతాలు చేయించవచ్చు కదా. దేవుడికి అద్భుతాలు చేయించడం రాదా? మోషే కాలంలో చేయించాడా? ఎలీషా ప్రవక్త ద్వారా చేయించాడు, ఏలీయా ప్రవక్త ద్వారా చేయించాడు, ఎంతమంది ప్రవక్తల ద్వారా ఎన్ని అద్భుతాలు చేయించాడు. మరి ఎందుకు సొదొమలో చేయించలేదు? దేవుడు మనసు ఏంటి అని మనం చెప్పుకుంటే, ఏ ఒక్క మనిషి కూడా నశించిపోకూడదు. ఆయన మనసులో ఒక మాట రాయబడింది ఏంటంటే, తన గర్భాన పుట్టిన పిల్లలు బాధపడదని నచ్చదట, ఇష్టం ఉన్నదంట. మీ కడుపులో పుట్టిన పిల్లల్ని ఆడుకుంటున్న వాళ్ళని, తింటున్న వాళ్ళని కర తీసుకుని టపా 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 బాగుతారు మీరు? బాధగలరా? దేవుడు మనసు ఏంటి? విలాపవాక్యములు చూద్దామండి. విలాపవాక్యములు 3వ అధ్యాయము 32వ వచనం, 33వ వచనం చదువుతామండి. విలాపవాక్యములు 3వ అధ్యాయం 33వ వచనం, 683 పేజీ. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైనను బాధనైనను కలుగ చేయడు. ఏమండి? బాధే కలుగ చేయడటండి. విచారం, మనిషిలో విచారంగా దిగులుగా కూర్చున్నారు కదా. ఒక మనిషి దిగులుగా కూర్చున్నాడంటే ఆ దిగులుగా కూర్చోవడం కూడా దేవుడికి ఇష్టం లేదు. మీ పిల్లలు అలా మూడీగా ఉన్నారనుకోండి, ఏంటన్నా ఏంట్రా అలా ఉన్నావు, ఏమైందిరా చెప్పరా, ఎవరైనా అన్నారా, నీకేమైనా నచ్చలేదా, ఏంటి మనసులో పెట్టుకోకని అడుగుతాం కదా మనం పిల్లల దగ్గరికి వెళ్ళి. దేవుడు కూడా తన పిల్లలకి ఏ విచారాన్ని బాధని ఊరికి చేయనట, హృదయపూర్వకంగా అయితే చేయడు. ఇలాంటి మంచి మనసున్న దేవుడు సొదొమ గొమొర్రాలో ఉన్న వారి దగ్గరికి ఎందుకు అద్భుతాలు చేసే వాళ్ళని పంపలేదు? ఆప్షన్ ఉందా లేదా? అది యేసుక్రీస్తు వారే అన్నారు కదా, నీలో చేసిన అద్భుతాలు అక్కడ గనక చేసుంటే సొదొమ గొమొర్రా ఆత్మ శివయులో ఉన్న సమస్త మనుషులు బ్రతికుండే వాళ్ళు, ఆ పట్టణం ఎప్పటికీ సస్యశ్యామలంగా ఉండేది. ఆ పట్టణం సొదొమ గొమొర్రాలో చాలా సారవంతమైనది. అందుకే లోతు అబ్రహాముని విడిచి సొదొమ గొమొర్రా దగ్గరికి వెళ్ళాడు. మరి ఎందుకండి
యేసుక్రీస్తు వారిని కానీ ప్రవక్తలు కానీ దేవుడు ఎందుకు పంపలేదు? ఆప్షన్ ఉంది కదా, కావాలనేది బాధ పడ్డాడు కదా, మరి ఎందుకు చేయలేదు? ఎందుకు కాల్ చేశాడు? యెహోవా న్యాయ విధి కరెక్టా రాంగా? తండ్రి ఏమో చేసిన లోబులుగా ఉన్నారు, అహంకారులుగా ఉన్నారు కాబట్టి కాల్ చేశాడు. కానీ కొడుకు వచ్చి అంటున్నాడు యేసుక్రీస్తు వారు, నీలో చేసిన అప్పుడు జరుగుంటే ఆ పట్టణం నిలిచేది. అంటే నిలిచే అవకాశం ఉన్నా సరే దేవుడు చంపేశాడా? అలా చేస్తాడా దేవుడు? మీరు ఆలోచించండి. ఏ మనిషికైనా సరే దేవుడు చాలా అవకాశాలు ఇస్తాడండి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా అవకాశాలు ఇస్తాడు. అవకాశాలు ఇచ్చినప్పుడు నీకు వచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఎదుటి వారికి వచ్చిన అవకాశం నువ్వు సద్వినియోగం చేసుకోవడం కాదు. నీకు ఆయన చాలా మార్గాలు ఉంటాయి. బైబిల్ యోగ గ్రంథంలో కూడా ఉంటుంది కదండి, పాపుల చెవికైనా ఉపదేశం సిద్ధపరుస్తారటండి. మనం అనుకుంటాము క్రైస్తవులకు వాక్యం చెప్పాలి, మంచి సంగతులు చెప్పాలి అని పాపులు పెద్దగా పట్టించుకోము. కానీ దేవుడు ఇదిగో ఒక పాప వస్తాడు, ఆ పాపి కోసం నేను ఏం చేయాలి? ఒక బోధకుని సిద్ధం చేయాలి, ఆ బోధకుని నోట ఉపదేశాన్ని ఉంచాలి అని పాపుల చెవికి ఉపదేశాన్ని సిద్ధపరుస్తాడట. అంత గొప్ప ఆయన. మరి అంత గొప్ప ఆయన ఎందుకు సొదొమ నిలిచే అవకాశం ఉన్నా కాల్చేశారు? మీకు అర్థమవుతుందా? ఏదో తీర్పులు న్యాయమైనవి అనుకుంటున్నాం, కానీ మరణాలు లేదో ఆలోచన. యేసుక్రీస్తు ఎందుకు అన్నారు? యేసుక్రీస్తు వారే వచ్చేసి ఉంటే ఆ పట్టణం నిలిచి ఉండేది కదా. దానికి సమాధానం ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. కాలము సంపూర్ణమైనప్పుడు, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, ఆ కాలం సొదొమ గొమొర్రా అప్పటికి పరిపూర్ణం కాలేదు. ఎందుకు యేసును పంపలేదు? ఎందుకు కపెర్నహూములో చేయబడిన అద్భుతాలు సొదొమలో చేయబడలేదు అంటే అది కాలం కాదు. కాలం ఉంది, ప్రతి దానికి సమయం ఉంది, ప్రతి దానికి ఒక టైం ఉంది. ఆ టైం రావాలి, టైం సంపూర్ణమైనప్పుడే ఆయన అనుకున్న పని చేస్తాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అది కూడా ఎలా పంపించాడు? ఆయన స్త్రీ యందు పుట్టి, అంటే మరియ గర్భాన పుట్టి అనేకమైన అద్భుతాలు చేసే ఆ సమయం సొదొమ గొమొర్రా కాలం కాదు. ఏమంటే మీరు ఆలోచించండి, నోవహు గారి కాలంలో క్రీస్తు ఆత్మరూపిగానే వెళ్ళి వాక్యం ప్రకటించడం మనం చదువుకున్నాం కదా పత్రికలో. ఆత్మరూపిగా వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాడు నోహు జలప్రళయ కాలంలో. మరి సొదొమ కాలంలో ఎందుకు ప్రకటించలేదు? అది ఆయన చిత్తం కాదు. ఏ కాలంలో ఏది జరగాలో, ఎవరికి ఏ అవకాశం ఇవ్వాలో దేవునికి మనం చెప్పేవాళ్ళమా? కొంతమంది అంటారులేండి, ఇలా చేసింటే బాగుండేదండి. ఎందుకు హవ్వ విషయం ఆలోచిద్దాం. ఆ రోజు హవ్వ ఉంది కానండి, నేను అసలు పడిపెట్టిందండి, దెయ్యంతో మాట్లాడండి అంటే దేవుడికి తెలియదేంటి? ఈ భూమి మీద హవ్వ ఆదాము గర్భం నుంచి ఎంతమంది వచ్చారు? యేసుక్రీస్తు రాకడ వరకు ఎంతమంది ఆడవాళ్ళు వచ్చి ఉండాలి? ఎంతమంది వస్తారు? అంతమందిని కాదని ఆదాముకు సాటి సాకారిక హవ్వనే దేవుడు చేశాడంటే ఆయనకి తెలియక చేశాడు అనుకుంటున్నారా? చాలా మంది హవ్వని పెడుతుంటారు. హవ్వ ఒక తప్పే చేసింది, మనం చాలా చేస్తున్నాం. హవ్వ స్థానంలో నేను ఉంటే అనుకుంటాం. కాదు, ఈ స్థానంలో మీరు ఆలోచించుకోండి. ఎవరి స్థానం వాళ్ళదే, ఎవరి అవకాశాలు వాళ్ళవే, ఎవరి న్యాయ విధులు వాళ్ళవే. దేవుడు ఎవరికి ఏది అమలు పరిచినా ఆయన సత్యమే న్యాయమే చేస్తాడు. హవ్వను దూషించే హక్కు ఎవరికి లేదు. ఆమె ఒక్క విషయం తప్పు చేసింది, కానీ నేనుంటే అలా చేయనండి ఎవరైతే అంటారో వాళ్ళే దేవుడు చేసి ఉండాలి కదా. నువ్వు తినవని తెలుసు కాబట్టి నేను చేశాను అన్నాను అనుకోండి, అప్పుడు హవ్వరాగా ఇక దాన్ని అంటున్నామే. మనందరం హవ్వ నుంచి వచ్చిన వాళ్ళే కదా, హవ్వ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి నేను ఎందుకు ప్రభు చేయను అంటారు. మనుషుల యొక్క సమస్తమైన ఆలోచనలు, వాళ్ళ భవిష్యత్తు కార్యాలు అన్నీ దేవుడికి తెలుసండి. అందుకే రోమపత్రికలో పౌలు గారు అంటారండి, అద్భుతమైన మాట. చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక. మీకు అర్థమవుతుందా? ఏదో న్యాయ విధులు, ఆయన నిర్ణయాలు, ఆయన తీర్పులు, ఏ కాలంలో ఆయన అమలుపరిచిన కార్యక్రమాలు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 20వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనం. అవును కానీ ఆదాము వారికి హవ్వనిచ్చాడు.
ఎందుకు సొదుమ టైంలో అద్భుతాలు చేయించలేదు? చేస్తే బాగుండేది కదా. ఎందుకు దావీదు బత్షెబను చేసుకున్న దేవుడు ఏమనలేదు? బత్షెబా కడుపున పుట్టిన సొలొమోన్ని, బత్షెబా కడుపున పుట్టిన నాతాను వంశుల నుంచి యేసుక్రీస్తు వంశాలు వచ్చింది. ఎందుకు బత్షెబాకు దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు అని నోటికి ఏదొస్తే అది మాట్లాడద్దు. నీ మనసుకు ఏది తోస్తే అది దేవుని విషయంలో ఆలోచన చేయొద్దు. నువ్వేదైనా అనుకో, ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పడానికి నీవెవడవి? చూసారా, ఆయన గురించి మీరు ఏదైనా చిన్న ఆలోచన మీ మనసులో నెగిటివ్ గా వచ్చిందా జాగ్రత్త. దేవునికి ఎదురు చెప్పే హక్కు ఈ భూమి మీద ఏ మనిషికి లేదు. నీ దేవునికి ఎదురు చెప్పినప్పుడు నీవెవడవు? నన్ను ఎందుకు ఇలాగ చేస్తేవని రూపింపబడినది రూపించిన వారితో చెప్పునా? చెప్పకూడదు. ఒక ముద్దలో నుండి ఒక ఘటము గంటకును, ఒకటి గణనీయతను చేయటకు మట్టి మీద కొమ్మరవానికి అధికారము లేదా? కొమ్మరుడే తనకి ఇష్టమైన పెద్ద పూజ చేస్తాడు, చిన్న టీ గ్లాస్ చేస్తాడు, గ్లాస్ మట్టిదే. నువ్వు ఏది చేయాలని ఆయన చెప్తాం. గ్లాస్ వచ్చి నువ్వెందుకు అలా చేసి వాళ్ళు చేసిన ధనవంతుడిలో ఉండేవాళ్ళని కదా అని ప్రశ్నించే హక్కు మట్టికి లేదు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ మట్టి. నేను ధనవంతుల కుటుంబంలో ఎందుకు పుట్టలేదు, ఈ అమ్మ నాన్న కడుపులో ఎందుకు పుట్టాను, ఈయనకి భార్యగా నేనెందుకు వచ్చాను అనలేదా మనం? అనుకుంటాం, ఎప్పుడైనా అంటాం, నా కొడుకు ఇది ఎందుకు పుట్టిందో, ఇది ఎందుకు నాకు వచ్చిందో, దేవుడా ఎందుకు ఇలా చేశాను ఆయన అనలేదు మనం? అంటామేమో. జాగ్రత్తపడదు. దేవునికి ఎదురు చెప్పేవి మన నోటి నుండి రానేకూడదు. ఎందుకంటే మనం కొన్ని సందర్భాలు మర్చిపోతాం. అయినా న్యాయమూర్తి, ఆయన న్యాయ విధులు సత్యమైనది మాట చదువుతున్నది. ఆయన న్యాయ విధులు సత్యమైనది ఒక మంచి మాట ఉంటుందండి. 19వ కీర్తన 9వ వచనం. 19వ కీర్తన 9వ వచనం. తీయదండి. 19వ కీర్తన 9వ వచనం. యెహోవా యందైన ప్రేమ పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు మహాగాధం అంటున్నారు. మీకు అందలేదు కాబట్టి, మీకు అర్థం కాలేదు కాబట్టి, ఏంటండి దేవుడు ఎలా చేశాడు, ఎందుకంటే పసిపిల్లలను చంపేశాడు, ఎందుకంటే వాళ్ళు అలా చేశాడు అని ఆయన హక్కు మీకు లేదు. ఎందుకంటే ఆయన న్యాయ విధులు మహాగాధములు అయినప్పటికీ అవి సత్యములు. ఇంకా కేవలము న్యాయం, అందులో ఇది అన్యాయం అండి అని వేలెత్తి చూపించే అవకాశం మనిషి దేవుడు ఇవ్వలేదు. అది ఏ విషయంలో మీ జీవితంలో కానివ్వండి, నా జీవితంలో కానివ్వండి, బైబిల్లో రాయబడిన భక్తిహీనుల భక్తుల జాబితాలో వాళ్ళ చరిత్రలో ఏదైనా ఇది ఎందుకు ఇలా జరిగింది, దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని ఆయన ప్రశ్నించే హక్కు లేదు. కానీ ఆయన ఎందుకు ఇలా చేశాడని పరిశీలించి ఆయన మహత్యాన్ని పొగిడే అవకాశం మాత్రం ఇచ్చాడు. మీకు అర్థమవుతుంది కదండి. సొదొమను ఎందుకు అద్భుతాలు చేయలేదు అంటే ఆయన చిత్తం సొదొమ పట్లది కాదు, అవకాశం ఇచ్చాడు. ఏమంటే రోజు లోతు గొర్రె దగ్గర కదా కూర్చుండేవాడు. ఒక మనిషి రోజు రోడ్డు మీదే అన్ని బాగున్న వాడు రోడ్డు మీద కూర్చుంటాడని అసలు ఆలోచించండి మీరు. రోజు వెళ్ళి గవరి దగ్గరే కూర్చొని, ఎందుకంటే దినదినము తన నీతి గల మనసును నొప్పించుకోవాలి. ముసలు పోతారు, ఎవరు పోతారు, ఏంటైనా మీకు ఎంత ఆస్తుంది కదా, ఎందుకు ఎప్పుడు ఎక్కడే ఉంటారని ఎవరు అడగలేదా? అడుగుంటే నోరు తెచ్చి చెప్పడం లోతు చెప్తాడు, చెప్పడా? చెప్తాడు. అంటే నీతి మంతులైన లోతు ఉన్నా సరే ఆ మనిషిని ఎవరు పట్టించుకోలేదు. అక్కడ అబ్రహాము దగ్గర కూడా దేవుడు అంటారండి, సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర దేవుని సన్నిధిని గొప్పదైపోయింది. అంటే గొప్పదైపోయిందంటే దేవుడు అవకాశం ఇస్తున్నాడు కాబట్టి గొప్పదైంది. ఆ రోజైనా అనుకుంటే కాల్చలేదా? అవకాశాలు ఇస్తున్న వాళ్ళు మారలేదు. కపెర్నహూము కూడా అంతే. కపెర్నహూము ఏంటి, సొదొమ ఏంటి, మన జీవితాలు ఏంటి. దేవుడు మనిషికి మారటానికి చాలా అవకాశాలు ఇస్తున్నాడు. కానీ వాటిని మనం సద్వినియోగం చేసుకోకపోతే ఎవరి గతి గొప్పకుండా తెలుసండి? మన గతి కంటే సొదొమ వారి గతి ఓర్వ తగినదే ఉంటుంది. ఇంకొక సందర్భం కూడా చూద్దామా? ఇంకొక సందర్భం, దేవుడు గొప్ప న్యాయమూర్తిని ప్రతి చదువుకున్నాం. ఇంకొక చిన్న సందర్భాన్ని చూసుకుని ముగించుకున్నాం. 9:20 సమయం. మన దగ్గర ఎవరిని సొత్తు ఎత్తుకుపోయారనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మనం తిరిగి తీసుకుంటాం. అవును కదండి. యేసుక్రీస్తు వారు ఏం చెప్తారండి, ఎవరిని నీ ఎంగ ఎత్తుకుపోయాడు అనుకోండి ఏమన్నాడు,
నాకు మొన్న ఒక అక్క ఫోన్ చేశారు, ఒరే ఇలా బంగారం పోయిందిరా, కేసు పెట్టలేదురా అని. నాకు వెంటనే ఇదే మాట గుర్తొచ్చింది. బంగారం పోతే కేసు పెట్టాలి కదా, అది న్యాయం కదా, తిరిగి వస్తుంది కదా. నీ బంగారం నీకు దొరకడం న్యాయమేనా చెప్పండి? పోయింది నాది, నాది పోయిందని నేను అధికారులకు చెప్తాను, వాళ్ళు తిరిగి నాకు ఇస్తారు. ఇది న్యాయమా అన్యాయమా? న్యాయమే. న్యాయాన్ని మనిషి కోరుకోవడం తప్ప తప్పు కాదు. ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 5వ ఆయన దొంగతనం ప్రోత్సహించట్లేదండి, నేను అలా చెప్తున్నాను అనుకోకండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 40వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 40వ వచనం. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకొని పోని ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చేది. నీ దగ్గర గొడవ పెట్టుకొని నీది ఇస్తావైవంటే ఇచ్చేయమన్నాడు. ఇది ఒకటి దీని ఒక్కటి కోసం వ్యాజ్యం అడిగితే ఇది కోసం వ్యాజ్యం ఆడుతున్నావుగా, ఇది కూడా తీసుకెళ్ళిపో. ఇదేమో న్యాయమా? న్యాయమా? ఇది నీది కాదు కానీ వ్యాజ్యం ఆడుతున్నావు, ఇచ్చేయమంటున్నావు. సరే, ఒకటి దేనికోసం వ్యాజ్యం ఆడుతున్నావు, అది ఇచ్చేయమంటున్నా, దానికోటి ఇంకోటి ఇచ్చేయంటున్నాడా? ఇస్తాము మన వాళ్ళగా. ఇది న్యాయమా? అనకండి, దేవుడు ఏది చెప్పినా న్యాయమే. మీకు అర్థం కాకపోవచ్చు. ఏమండి, ఒక కుడి చెంప మీద కొట్టాడండి, ఒక చెంప మీద కొట్టినాడు దగ్గరికి ఎందుకు నాకు కొట్టావని అడగడం న్యాయమా? ఇంకో పక్కన కొట్టు విని అనడం న్యాయమా? మాట్లాడలేదు. వెరీ గుడ్. దేవుడు ఏది చెప్పినా న్యాయం. దేవుడు ఏది చెప్పినా అది మన మంచి కోసం. అందులో మనుషులు నీతిని నేర్చుకుంటారు. ఎందుకు చెప్తాడు ఈ మాటలైనా? సందర్భం కానీ, అలాగే సొదొమ గురించి కపెర్నహూము గురించి యేసుక్రీస్తు చెప్పిన సందర్భం కానీ, ఇప్పుడు యోబు గారి గురించిన సందర్భం కానీ, ఈ సందర్భాలన్నింటినీ నేను ఎందుకు మీకు చెప్పాను అంటే ఆయన అంటే నాకు ఇష్టం. ఆయన ఏ కార్యం చేసినా, ఏది బైబిల్లో రాయించినా అది నేను విచారిస్తాను. విచారించడం అంటే పరిశీలించడం. యెహోవా యందు ఇష్టము కలవారు ఆయన చేసిన కార్యముల గురించి విచారిస్తారు. ఆయన ఉపదేశాలు విని హృదయమందు ఉల్లసిస్తారు, సంతోషిస్తారు. నిజంగా మీరు యెహోవాకు ఇష్టమైన వారైతే బైబిల్లో ఆయన రాయించిన మాటలుగా భావించకండి, వాటిని మాటలుగా భావించకండి. అది ఉపదేశాలు. అవి మన హృదయాలని తెరపలుగా చేయడమే కాదు, మన జీవితాన్ని బాగు చేసే మాటలు, మన నడవడిని దిద్దుకునే మాటలు. అవి కనుక మనం పాటించామా యెహోవాకు ఇష్టమైన వారిగా ఉంటాం. నలగొడితే నలగొట్టనివ్వండి, కానీ ఆయన దగ్గరికి వెళ్ళాల్సింది మనమే. ఈ మాటలు మీకు సంతోషాన్ని కలిగించాయని, మిమ్మల్ని ఆలోచింపజేశాయని నేను భావిస్తున్నాను. యెహోవా న్యాయవిధులు ఎరిగిన వాళ్ళంగా ఆయన ఇబ్బంది పెట్టకుండా ఆయనకి నచ్చిన విధంగా ప్రతికి ఆయన సంతోషపెట్టాలని కోరుతూ ఇంతవరకు ఓపిక ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నామండి. దేవా, మీరు చాలా గొప్పవారు. ఈ భూమి మీద మమ్మల్ని జన్మింపచేసి మాకు కావలసిన సమస్తాన్ని మాకు అనుగ్రహించి మేము మీకు తిరిగి చెల్లించినప్పటికీ మాకు అన్నిటినీ ప్రసాదిస్తున్నాము. మీరు చేసిన సమస్త ఉపకారములకు మేము అపాత్రములు మేము ఒప్పుకుంటున్నాం. కానీ మీ యొక్క ఆశ్చర్య కార్యములు, మీ యొక్క క్రియలు, మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క సంకల్పాలు ఈ సమాజానికి అర్థమయ్యేటట్టుగా చెప్పుటకు మమ్మల్ని వాడుతున్నాము. మేము బ్రతికి ఉన్నంత కాలము మీకు ఇష్టలుగా బ్రతికి మా చుట్టూ ఉన్న వారికి మీరెంత ఘనులు, మీరెంత గొప్పవారో, మీరెంత ప్రేమ కలిగిన వారు, ఈ సమాజానికి కేవలం మాటలతో కాక మా క్రియలతో యేసుక్రీస్తు వలె ప్రచురణ చేయడానికి మాకు శక్తిని ప్రసాదించండి. సహనం కలిగి ఉండటకు మాకు నేర్పమని ఇంత మంచి ఉపదేశాన్ని మాకు అందింపజేసి మా హృదయంలో సంతోషపరిచినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, ఇదిగో తండ్రి, ఎంతో మంది బిడ్డల యొక్క వాక్యం వినడానికి ఆశగా వచ్చారు. మనందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇచ్చిన వాక్య ప్రకారం నడిచే మంచి మనసును మాకు దయచేయండి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జయమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి, ఏమీ కానీ సత్యం తెలియని మాకు ఇదిగో మీకు మానవ గారి సత్యాన్ని వినిపింపచేశారు, తెలియజేశారు. బోధకురాలుగా నన్ను నిలబెట్టిన చేసిన తాతయ్య గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆయన నుంచి మేము నేర్చుకున్న సంగతులు ఇంకా మాకు తెలియజేయమని
ఇదిగో మీ బిడ్డలందరి నిమిత్తం వల్ల మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం. వారందరికీ తండ్రి మీరు సంస్థను అనుగ్రహిస్తున్నారని మేము నమ్ముతున్నాం. మీ ఇట్లా భయభక్తులు కలిగి మిమ్మల్ని సంతోషింపచేసే జీవితాన్ని మా అందరికీ ఉండేట్టు సహాయం దయచేయమని కోరుతూ మీ అపరూపమైన ప్రేమను బట్టి మీరు మాకు అర్పించిన మీ కుమారుని బట్టి హృదయపూర్వక కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ ప్రార్థన మన యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్.